రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. ఈ సాలెమాన్ రాజు అనే ఒక మతోన్మాద పాస్టర్ తప్పురా సన్నాసి, తప్పురా ఎదవా అని వీడియో స్టార్టింగ్ మొదలుకుని ముగించే వరకు ఇక తిట్టడమే, తిట్టడం. సాలెమయ్య గారు ఆమె మాటలు తప్పని నేను అనలేదు. బాధేసింది, తప్పు లేరు, ఆనందం కూడా వేసింది. అంటూ తప్పుడు ఎదవా, తప్పుడు కోతలు కూచి మహిళలను కించపరిచాడు. సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేయడానికే ఒక ప్రత్యేకమైన కుట్ర జరుగుతుంది. 30% దైవ సేవకురాళ్ళు కూడా, దైవ సేవకురాళ్ళు కుటుంబాలు కూడా, సేవకుల కుటుంబాలు, సేవకురాలు పువ్వులు పెట్టుకుంటారు. నోట్ దిస్ పాయింట్. 100%లో 90% చక్కగా అలంకరించుకొని చర్చలకు వెళ్తూ ఉంటారు. అంటే వీళ్ళందరూ బజార్ సంబంధితులైనా వీళ్ళందరూ సంగతి చెప్పరా? విగ్రహారాధన గురించి మీరు చెప్పలేని విషయాలు కూడా మీ బైబిల్లో విషయాలు చెప్తాం. బైబిల్లో ఏముందన్న విషయం కూడా తెలియాలి. మీకు బైబిల్లో ప్రతి విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షియా చట్టాలు కూడా కొన్ని బైబిల్లో ఉన్న విషయాలు షియా చట్టాలు అమలు చేస్తున్నారు. అందరికీ జై శ్రీరామ్ అండి. ఆల్రెడీ మీకు తెలుసు, ఒక 5 రోజుల క్రితం సాలెమాన్ రాజు అనే ఒక మతోన్మాద పాస్టరు ఆడవాళ్ళ పట్ల, సాంప్రదాయాల పట్ల, పువ్వుల గురించి, మల్లెపూల గురించి, ఎంత బజారు మనుషులని, పరిశుద్ధులు కాదని, అడ్డదిడ్డంగా వక్ర మార్గంలో తిరిగేవాళ్ళు అని చెప్పేసి ఆయన సంబోధించి మాట్లాడడం జరిగింది. దాదాపుగా మన ఆంధ్రాలోనే 1,00,000 మంది పైన పాస్టర్లు ఉన్నారు. అంటే తక్కువ ఉండొచ్చు, దాదాపుగా ఇంచుమించుగా. అలాగే తెలంగాణలో కూడా 1,00,000 మంది వరకు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు ఇంచుమించుగా. ఎక్కువ వచ్చు, కొంచెం తక్కువ వచ్చు. అయితే ఈ సాలెమాన్ రాజు అనే ఒక మతోన్మాద పాస్టరు బైబిల్లో వాక్యాలు చెప్పకుండా ఇతర మతస్థులు, అంటే మహిళలను ప్రత్యేకంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, దేశ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయడానికి టార్గెట్ చేసుకుని మహిళలు పెట్టుకునే పువ్వుల గురించి మాట్లాడింది. ఇది నువ్వు తప్పురా సన్నాసి, తప్పురా ఎదవా అని ఏ ఒక్క పాస్టర్ కూడా మాట్లాడలేదు. ఎవరో కూడా దాన్ని ఖండించలేదు. దాని గురించి ఎవరు స్పందించలేదు, ఖండించలేదు. అంటే ఇక్కడ ఏమనుకోవాలి? భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని బొట్లు తీయించేలే, గాజులు తీసే, పువ్వులు పెట్టుకోకు, ఇలాగా. అంటే ముందు సనాతన హైందవ సాంప్రదాయాలను నాశనం చేయాలని అందరిది టార్గెట్ అనుకోవాలా? మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయండి. అయితే ఇంతమంది 2 లక్షల మంది పాస్టర్లు ఉండగా పైనే అయితే ఎవరు కూడా స్పందించకపోయినా, కానీ ఒకే ఒక్కరు స్పందించారు. అది కూడా మహిళ. ఆవిడ పేరు కీర్తన గారంట, సిస్టర్. అయితే పాస్టర్లా ఉంది మేబీ. అయితే ఏ విధంగా ఈ సాలెమాన్ రాజు అనే సాలెగాడికి బుద్ధి చెప్పి గడ్డి పెట్టారో. కాకపోతే ఎవరో స్పందించలేదు. ఒక్క పాస్టర్ కూడా ఇది తప్పును కూడా ఖండించలేని స్థితిలో ఉన్నారో. రా తల్లి, మా సిస్టర్ ఏం చెప్తుంది ఇప్పుడు విందాం. వీడియో స్టార్టింగ్ మొదలుకుని ముగించే వరకు ఇక తిట్టడమే, తిట్టడమే సాలెమయ్య గారిని. ఎందుకంటే ఇప్పుడు పార్వతమ్మ గారు ఆ యొక్క వీడియోలో ఇవిడ నవ్వు ఆపుకుంది. ఎందుకనుకున్నాను? వీడియో మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా తిట్టడమే. ఎవరి గురించి చెప్తుంది? ఈవిడ ఆల్రెడీ ఒక వీడియో చూసింది. పార్వతమ్మ గారు తెలుసు కదా మీకు, అంటే కొంతమంది తెలియపోవచ్చు. పార్వతమ్మ గారు అంటే పార్వతి హిందూ ధర్మం అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అయితే ఈ సాలెమాన్ రాజు గారిని ఏ విధంగా తిట్టిందో మీరు 3 రోజుల క్రితం జరిగింది వీడియో. అది కావాలంటే లింక్ ఓపెన్ చేసి మీరు కొట్టి, నేను లింక్ కూడా కింద పెడతాను. అవి మాట్లాడింది చాలా దారుణంగా తిట్టిందనమాట పార్వతమ్మ గారు. అయితే అలా తిట్టినందుకు ఈవిడ నవ్వు, ఇంత దారుణంగా తిట్టారు, వీడియో మొదలు నుంచి చివరి వరకు కూడా అలా తిట్టారు అని చెప్పి నవ్వు ఆపుకుంటుంది. ఏమ్మా ఫోన్లే మాట్లాడిన మాటలు నాకు బాధేసింది, కానీ ఆమె మాటలు తప్పని నేను అనలేదు. బాధేసింది, తప్పలేరు, ఆనందం కూడా వేసింది. అంత దారుణంగా తిట్టిందనమాట. నాకే నవ్వు వచ్చింది ఆవిడ ఆ వీడియో చూసి తిడితే. తప్పని నేను అనలేను. ఎందుకంటావమ్మా? తప్పుడు ఎదవా, తప్పుడు కోతలు కూచి మహిళలు కించపరిచాడు. ఎవడో కూడా చరిత్రలో మీరు చూసుకోండి. రావణాసురుడు అవ్వచ్చు, కౌరవులు అవ్వచ్చు, నిండు సభలో ద్రౌపదిని అవమానం చేశారు. ఏమైంది? మట్టి కొట్టుకుపోయారు. రావణాసురుడు ఏమయ్యాడు? సీతమ్మని తీసుకెళ్తే సర్వనాశనం అయిపోయాడు. ఎవరికైనా సరే ఈ గతి పడుతుంది. మహిళల పట్ల చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయడానికే ఒక ప్రత్యేకమైన కుట్ర జరుగుతుంది. ముందు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైనటువంటి హిందూ సాంప్రదాయాలను ముందు నాశనం చేయాలి.
వీళ్ళ టార్గెట్ అనమాట. ఆమె బాధను అలా వ్యక్తం చేశారు. ఎందుకు ఇంతలా ఈవిడ మాట్లాడారంటే ఒక్కసారి మీరు సాలెమయ్య గారు ఏమన్నారో వినండి. పూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడ కూడా కొనడు పోరా అని. చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో. గౌరవం ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే గౌరవం కానీ మర్యాద కానీ ఏం లేదు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వల్ల. అందరు పోయినాక పాస్ గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి, ఒక్క మూర పూలు వల్ల ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరు అంటే మల్లెపూలు అమ్మువాడు అంతలా ఉన్నాడు. వేసి రోడ్లమిటి బజార్లమిటి మనిషి కాదు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. విన్నారు కదండి. ఆ మాటలను బట్టి పార్వతీపురం పార్వతమ్మ గారే కానివ్వండి, 5వ సహోదరులు కొంతమంది అసలు ఎంత దారుణం ఏముంది. ఇప్పుడు వాళ్ళకి బాధ వేసింది ఈ మాటలు బట్టి, అందువల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరి మాటలను బట్టి నాకు బాధ వేసి కొంత బాధను వ్యక్తం చేస్తూ మీకు మనం చేస్తున్న సంగతి ఏంటంటే, పువ్వుల సంగతి ఉపమానంగా తీసుకుని పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారోళ్ళు రోడ్ల పడి తిరుగుతారు అన్నట్లుగా మీరు మాట్లాడారు. ఆ మాటలకు వారంతగా రియాక్ట్ అయ్యారు. సాలెమయ్య గారు, పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రోడ్ల పడి తిరిగే వాళ్ళు బజారోళ్ళు అయితే చాలా మంది, అంటే 100 మందిలో 30% దైవ సేవకురాండ్లు కూడా, దైవ సేవకురాండ్ కుటుంబాలు కూడా, సేవకుల కుటుంబాలు, సేవకురాండ్ పువ్వులు పెట్టుకుంటారు. నోట్ దిస్ పాయింట్. 30% దైవ సేవకురాలు వాళ్ళ పిల్లలు కూడా పువ్వులు పెట్టుకుంటారని చెప్తుంది. సో సేవకురాండ్లు 30%. ఇక విశ్వాసుల్లో అంటే వాళ్ళ కూడా బజార్ సంబంధితుదా? అంటే బజార్ మనుషులా? పిచ్చి పిచ్చిగా వేషాలు వేసి తిరిగి బజార్ సంబంధితులు అడ్డదిడ్డంగా తిరిగే వాళ్ళ ఆ 30% కూడానే? 100 మందిలో 30% దైవ సేవకురాండ్లు కూడా, దైవ సేవకురాండ్ కుటుంబాలు కూడా, సేవకుల కుటుంబాలు, సేవకురాండ్ పువ్వులు పెట్టుకుంటున్నారు. సో సేవకురాండ్లు 30%. ఇక విశ్వాసుల్లోకి వస్తే 100%లో 90% చక్కగా అలంకరించుకొని చర్చిలకు వెళ్తూ ఉంటారు. విశ్వాసుల్లో వస్తే 100కి 90% చక్కగా పువ్వులు పెట్టుకుని అలంకరించుకుని చర్చిలకు వస్తారని చెప్తుంది. అంటే వీళ్ళందరూ బజార్ సంబంధితులేనా? సాలెమన్ రాజు వారు పువ్వులు కథ కార్యాల్లో నింటి, వాళ్ళ శుభకార్యాల్లో నింటి ప్రతి కూడా వారు పువ్వులు లేకుండా వారి కార్యాలు చాలా మంది విశ్వాసుల జీవితాలు జరగవు. మరి వీరందరి సంగతి ఏంటయ్య గారు చెప్పరా సాలెమన్ రాజు? ఆ పువ్వులోడు వీళ్ళందరి సంగతి ఏంటి చెప్పరా? మాస్టర్ గారు చెప్పారు, ఎవరు కొన్నారు ఇక్కడ అంటే ఆయన ఏదో ఉన్నారన్నారు, మీరు అన్నారు. అయితే మరలా తిరిగి వచ్చి కొనరయ్యా, వారు కొనడానికి రోడ్ల మీద తిరగడానికి పువ్వులు ఎట్టుకుంది, ఇవన్నీ అవసరం కాదేమో నాకు అనిపిస్తుంది గారు. ఇప్పుడు అవసరం కాదేటి? బైబిల్లో ఉన్న వాక్యాలు నీ బైబిల్లో ఏముంటాయి చెప్పుకో, అంతేగాని మిగతా వాళ్ళని బాధ పెట్టేలాగా ఇతర మతస్థుల నుంచి విగ్రహారాధన గురించి మీకెందుకు రాసలనే చెప్తాను. బైబిల్లో ఉన్న మీరు చెప్పలేని విషయాలు కూడా మీ బైబిల్లో విషయాలు చెప్తాం. ఎందుకంటే ఇది తెలియాలా, హిందువులందరికీ కూడా మత మార్పిడి గురవుతున్నారు కదా. బైబిల్లో ఏముందన్న విషయం కూడా తెలియాలా. మీ బైబిల్లో ప్రతి విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూలు పెట్టుకున్న వాళ్ళ బజారులో అయితే మరి వీళ్ళెవరు? విశ్వాసులైన వారెవరు? కొంతమంది 30% ఉన్న సేవకురాండ్లు ఎవరు చెప్పరా సాలెమేను? మూతుకు రంగు లేకుండా చాలా మంది సేవకురాండ్లు ఏంటి, విశ్వాసులు వాళ్ళ పిల్లలేంటి కొంతమంది ఉన్నారు. వారు రారు ముందుకి. వారి సంగతి ఏంటి అయ్యారండి? కాబట్టి మీరు మాట్లాడిన మాటల్లో ఇప్పుడు పార్వతమ్మ గారికి కాదు, ఇంకొక సహోదరులకి కాదు, ఇంకా 2-3 వీడియోలు చూసాను నేను, ఇంకా ఎంతమంది బాధను వ్యక్తం చేస్తారు. ఇప్పుడు వాళ్ళ సాంప్రదాయాల జోలికి వెళ్లాల్సిన అవసరం మనకేంటి? మనకేంటి ఫస్ట్ ముందు ఏంటంటే
హిందూ సాంప్రదాయాలు నాశనం బుట్టలు దించాలి, గాజులు దించాలి, మళ్ళీ ఇంక ఏం ఉండకూడదు, ముందు సాంప్రదాయాలు నాశనం చేయాలి. అదే కదా ప్రధాన టార్గెట్. లేకపోతే ఇంతమంది పాస్టర్లు ఎవరు మాట్లాడలేదు, మన ఒక్కదాన్ని మాట్లాడామంటే తల్లినికి హ్యాట్సప్. అయ్య గారు 66 పుస్తకాలు ఉన్నాయి. సో ఇంకా ఏమైనా ఉపమానాలు తీసుకుని ఇంకా బోల్డ్ ఉపమానాలు మీరు చెప్తారు. బైబిల్లో విషయాలు ఎప్పుడు చెప్పరలో, హిందువులను దూషించడాలో, కట్టుబాట్లను దూషించడం, సాంప్రదాయాలను దూషించడం, దేశాన్ని కించపరిచేలాగా ఇది మాటలు. నువ్వు పాస్టర్ అయితే నీ బైబిల్లో నువ్వు వాక్యాలు చెప్పుకుంటే అసలు ఎవడో మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు, ఎవడ పని అడు చేసుకుంటాడు. ఆ ఉపమానాల విషయంలో కూడా చాలా మందికి అభ్యంతరాలు ఉన్నా కూడా దేవుని ప్రజల మనసులో అభ్యంతరాలు ఉన్న, ఇక్కడ నోటీస్ పాయింట్ మళ్ళీ ఆలోచించుకోండి. ఆ ఉపమానాల విషయంలో అభ్యంతరాలు ఉన్నా కూడా ఏది బైబిల్లో 66 పుస్తకాలు అభ్యంతరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఎవరికి తెలీదు. మీరు అమాయకమైన హిందువుల్ని మోసమాటలు చెప్పి వాళ్ళ బలహీనతలతోని వాళ్ళ యొక్క వీక్నెస్లన్నీ కూడా ఆసరా చేసుకుని మత మార్పిడి చేస్తున్నారు హిందువుల్ని. ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న అభ్యంతరాలు ఇవన్నీ కూడా మీరు చెప్పలేని బూతులు, స్త్రీల్ని ఎంత వివక్ష చేసి వర్జినిటీ అవ్వచ్చు, రాళ్లతో కొట్టి చంపడాలు, ఇంకా ఏంటిది షియా చట్టాలు అంటారు కదా, షియా చట్టాలు కూడా కొన్ని ఈ బైబిల్లో ఉన్న విషయాలు షియా చట్టాలు అమలు చేస్తున్నారు. ఎందుకంటే బైబిల్ తర్వాతే ఇస్లాం. ఈ షియా చట్టాలు కూడా స్త్రీలను ఎంత దారుణంగా ఇందులో బైబిల్ దేవుడు అయినటువంటి ఎలా ఆజ్ఞలు ఇచ్చాడో యెహోవా అవన్నీ కూడా మేము తెలియజేస్తాం. మనసులోకి వాక్యం వెళ్ళాలి కాబట్టి మీరు చెప్తున్నారు అన్నట్లుగా ఎంతో మంది ఆలోచిస్తాం. వెళ్తాయి వాక్యాలు. సరే మేము వెళ్తాయి, మేము కూడా మా ద్వారా కూడా వాక్యాలు పంపుతాం. బైబిల్లో ఏమున్నాయో మీరు చెప్పలేని విషయాలన్నీ కూడా మేము చెప్తాం. మా హిందువులు మత మార్పిడి అవ్వకుండా మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మాట్లాడాల్సి వచ్చింది. ఒకవేళ మాట్లాడితే ఇప్పుడు పువ్వులు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ఆ రకంగానే ఉన్న వాళ్ళు కాదు, పెట్టుకోలేని వాళ్ళు కూడా మరి ఆ రకంగా ఉన్నవాళ్ళు. పువ్వులు పాయింట్ మళ్ళీ క్యాచ్ అయింది. పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ రకంగా లేరు, అలాగని పువ్వులు పెట్టుకోని వాళ్ళు కూడా ఆ రకంగా లేరు అని చెప్తుంది ఇవిడి. రే సొంట అలకించరా, ఈవిడి వీడియో ఈవిడిది కీర్తన అంటండి. కూడా పవిత్రంగా బ్రతికిన ఐందవ కుటుంబాలలో ఎంతో మంది ఇతర మతస్థులు, ఎంతో మంది నీతివంతులు ఉన్నారండి. అయ్యగారండి తెలుసుకోరా, మా బంధువులు. నేను కన్వర్ట్ అయ్యాను కదండి, విగ్రహారాధనలో నేను రక్షింపబడ్డాను. ఈవిడి కన్వర్ట్ అయ్యిందంటే ఈవిడి విగ్రహాన్ని రక్షించబడిందంట. ఈ మాటలాగే ఇటువంటి సాక్ష్యాలు ఎత్తన గురించే మండిపోతుంది. విగ్రహారాధన నుంచి రక్షించబడిందంటే ఈవిడి ఇటువంటి మాట్లాడుతుంటేనే మీకు ఖండించడం. కన్వర్ట్ అయ్యాను కదా, ఈ ప్రభులోకి వచ్చాను నేను. ఈవిడ ఒకప్పుడు హిందువే. ముందు నేను కూడా మా యొక్క కుటుంబ సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళని పువ్వులు, బొట్టు, గాజులు, పసుపు అని ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత పెట్టుకోకూడదని కదా దాని అర్థం. పెట్టుకోకూడదని కాదు, ఎందుకని అర్థమైందా? ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన పెట్టుకోకూడదని కాదు. అయినా బైబిల్లో ఎక్కడన్నా ఉందరా గాజులు తీసేయండిరా అని, బొట్లు తీసేయండి, పువ్వులు పెట్టుకోండి ఎక్కడన్నా బైబిల్లో ఎక్కడన్నా సరే బొట్లు తీయించేయండి, గాజులు తీసేయండి, భారతీయ సాంప్రదాయాన్ని నాశనం చేయండిరా ముందు అని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? పోనీ వాకి ఎక్కడన్నా ఉంటే చూపించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇష్టం లేదు నాకే. అంత మాత్రాన పెట్టుకున్న వాళ్ళందరూ బజారాల్లోనో, పెట్టుకోలేని వాళ్ళందరూ పవిత్రులను అట్లా మాట్లాడు. మీ మాటల్లో ఇతరులకు అదే అర్థమవుతుంది. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడారన్నది మీకు తెలుస్తుంది. ఏ ఉద్దేశంతో మాట్లాడారన్నది మీకు తెలుస్తుంది. అంటే ఏ ఉద్దేశంతోని ఎవడో పక్క చర్చి ఎవడో అంటే ఎవడో పాస్టర్ అంట, ఈడి చర్చి దగ్గర కూడా కాదంట, ఆడు చెప్పిన మాటలు ఆడు చెప్పినట్టు ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఎందుకు అవన్నీ చెప్తా అంటే పువ్వులు పెట్టుకోకండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అయ్యగారండి? కానీ విన్న వాళ్ళకి ఇప్పుడు ఎంత బాధ, ఎంత వేదన పడతారు వాళ్ళు. వారి యొక్క సాంప్రదాయం పువ్వులు. సలీమయ్య గారు పువ్వులు పెట్టుకోరు, పువ్వులు ఎవరు కొనరు, నువ్వు ఈ చర్చి ముందు ఎందుకు పెట్టావు అని అన్నారు మీరు సలీమయ్య గారు. అయితే పువ్వులు అతమాటిగా బోగ్గండి సాలెం అయ్యగారు అనకమ్మా అసేం కూడా వేస్తుంది. సేవకులు చనిపోయినా, విశ్వాసులు చనిపోయినా సమాధుల మీద పువ్వులు ఉంటాయి, వారి సమాధుల మీద దండలు ఉంటాయి. క్రైస్తవ గృహాలు మరి ఓపెనింగ్లకి ఎంతో మంది, ఇప్పుడు 100 మందిలో 10 మంది అనుకుంటే ఏ సేవకులైనా గృహం ఓపెన్ చేస్తే పువ్వులు ఉండవు, ఏమి డెకరేషన్లు ఉండవు. కానీ మిగతా విశ్వాసులేంటి, మిగతా సేవకులేంటి, వారి గృహాలు ఓపెనింగ్ అయినా, శుభకార్యాలైనా, పెళ్లిళ్ళైనా ఏమైనా పువ్వులు లేకపోతే ఏ పని అవ్వదు. చాలా 90 మందికి. మరి వాళ్ళు ఎవరు చెప్పరా?
సులేమానా సాలేమన్నా సాలేగా ఇప్పుడు చెప్పరా వాళ్ళందరూ ఎవర్రా? గారండి అలా మరి ఎందుకు సమాధుల మీద సేవకులకి కూడా వేస్తున్నారు దండలు, పూల దండలు. మళ్ళీ కొంతమంది అయితే ఫోటో పెట్టి ఆ ఫోటోకి దండ వేస్తున్నారు. పూల దండలే, రియల్ పూలు, ప్లాస్టిక్ కాదు. కొంతమంది ప్లాస్టిక్ వాడతారు. పువ్వు ప్లాస్టిక్ ఏంటి, ఒరిజినల్ ఏంటి, పువ్వు అనేదాన్ని వాడకూడదు. వాళ్ళందరూ బజారులో వాడిన వాళ్ళందరూ అయ్యారండి. చెప్పరా ఇప్పుడు నువ్వు చెప్పరా సాలేమను? ఎందుకండి అయ్యారు? మరి సేవకురాళ్ళు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. చనిపోయినప్పుడు పువ్వులు వాడతారు మన వాళ్ళందరూ. తర్వాత ఆ గృహ ప్రవేశాలకు వాడతారు, శుభకార్య ప్రతి దానికి వాడతారండి. మరి దాన్ని ఏమంటారు అయ్యారు? అన్న అయ్యగారు అనకమ్మ అత్మ అడిగిన రే బోగిన జంబప్ప సిస్టర్ చెప్పింది ఈ వీడియో ఒక నీకు కంటి కనపడితే చూడరా, లేకపోతే నా వీడియోలు చూడు. హిందూ సహోదరులు ఆడపడుచులందరూ కూడా చక్కగా పశువు రాసుకుని, చక్కగా పువ్వులు పెట్టుకుని, చక్కగా గాజులు వేసుకుని, వాళ్ళ సాంప్రదాయం అది. మన భారతదేశంలో ఆడపిల్ల అలానే ఉండాలి. అలా ఉంటేనే ఆడపిల్లలా ఉంటేనే అందం. తెలుసుకోరా బోకు రే బోకున సన్నాసి రే సాలేమను. ఆడపిల్ల ఎలా ఉండాలి చెప్పిందా? అక్కడ దేశద్రోహులు రా మీరు. దేశంలో ముందు మన దేశ సాంప్రదాయాలు నాశనం చేయడానికి మీరు పుట్టిన దేశద్రోహులు రా మీరు. కానీ కొంతమందికి ఇప్పుడు నేనేం పెట్టుకోనండి, నాకు ఇష్టం లేదు, నచ్చలేదు, నేను పెట్టుకోలేనంత మాత్రాన నేనే పరిశుద్ధురాలని, నువ్వు పరిశుద్ధురాలు కాదు, నువ్వు అన్ని పెట్టుకుంటున్నా. ఎక్కడదండి ఇది? ఎక్కడదండి? సాలెమ్మ గారు అలా తిడుతుంటే చాలా బాధేసి ఒక గొప్ప దైవ సేవకుల్ని ఇట్లా మాట్లాడుతున్నా ఏం అనలేము వాళ్ళని. పర్వతమ్మ ఆ సన్నాసికి ఆ బుద్ధి తొక్కి ఎదవకి బుద్ధి చెప్పనాకే వీళ్ళందరినీ పార్వతి గారి వీడియోలు మిగతా వీళ్ళందరినీ వీడియో నువ్వు ఆపుకుంటుంది పాపం. ఎంత బాధ ఎడితేనండి వాళ్ళు బాధ వ్యక్తం చేశారు. ఆ పిల్ల ఆడపడుచు, ఆ పిల్ల పూలు పెట్టుకుంటా ఎంతో మంది హిందూ స్త్రీలు పూలు పెట్టుకుంటారు వాళ్ళు. మరి బాధ ఇదా? మీరేమైనా వివరంగా చెప్పారా? చాలా మంది పువ్వులు పెట్టుకున్న వాళ్ళు మరి వాళ్ళు అందరిని అనట్లేదని ఒక మాట అనుంటే పోనీ, ఎవరు మిమ్మల్ని అనకపోనేం. ఎందుకంటాడు? పూలు పెట్టుకోవద్దని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఆ మాట ఎందుకంటాడు? మన సాంప్రదాయాలు నాశనం చేయడానికి పుట్టినోడాడు. పూలు పెట్టుకున్న వాళ్ళందరూ, లేకపోతే గాజులు వేసుకున్న వాళ్ళు, అలంకరణ పెట్టుకున్న వాళ్ళందరూ అపరిశుద్ధులు, ఏమీ లేని వాళ్ళు పరిశుద్ధులు. ఏం పెట్టుకోలేని వాళ్ళు కూడా బోల్డ్ మంది చాలా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారండి. సాలిమయ్య గారు ఆలోచించాలి లేదా? నాకే తెలుసుకోరా రే, తెలుసుకోరా. ఎదురవుతారండి ఎంతో మంది అలాంటి వాళ్ళు. ఏముండవు, ఇవేముండవు. కానీ వాళ్ళ గురించి ఒక అంటే వినగానే నమ్మం, గాని చూస్తేనే చూసిన రోజులు ఎన్నో ఉన్నాయండి. ఏమంటారండి దానికి? ఏమంటాడు ఆడేమంటాడు? నేనేమంటానంటే మహిళా సమాజాన్ని, మహిళలను అందరూ కించపరిచిగా మాట్లాడమే కాకుండా ఇప్పుడు అంటే ఆ మహిళలకి అన్నదమ్ములు ఉంటారో, భర్తలు ఉంటారో, ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా స్పందించాలి. నా ఇంట్లో ఆడాలండి, బయట ఇంట్లో ఆడాలంటే ఎవరన్నా ఒకటే కదా. అందుకని ఒక మహిళలే కాదు అందరూ కూడా స్పందించాలి ఈ విషయంలో. ఆల్రెడీ చాలామంది కేసులు పెట్టారు ఈ విషయం. ఒక యూట్యూబ్లోనే కాదు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కోడే కూసి అందరూ కూడా గడ్డి పెడుతున్నారు ఈ అదొకే ఈ బోగ్గడికి. పవిత్రంగా మంచి మనస్సాక్షితో అలంకరణ పెట్టుకున్నా కూడా ఎంతో పవిత్రంగా బ్రతికిన ఆడపిల్లలు ఉన్నారు. వారి పువ్వులు అంటే వారి పూజా కార్యక్రమాలకి, వారి యొక్క సంప్రదాయాలలో ప్రతి దానికి వారు వాడుకునే సామాగ్రి. అది గురించి ఎందుకంటే ఎత్తి మాట్లాడతారు మీరు? అదే చెప్పానమ్మా నేను కూడా. వేరే విషయం ఏదైనా చెప్పడానికి బైబిల్ గ్రంథాలు బోల్డ్ ఉన్నాయి. ఉపమానాలు మీరు చెప్పాలంటే బోల్డ్ చెప్పొచ్చు. విన్నప్పుడు నాకే బాధేసింది. చెప్తాం ఉపమానాలు మేము చెప్తాం. బైబిల్లో అన్ని బయట తీసి ప్రజలకు అందరికి సమాజాన్ని తెలియనాకి అందరికీ తెలియజేస్తాం. మీరు ఎలాగ చెప్పట్లేదు కదా, చాలా విషయాలు అన్నీ చెప్తాం. స్త్రీల పట్ల ఎంత వివక్ష ఉందో ప్రతిదీ కూడా బయటకు తీసి ఈ విధంగా ఉంది. సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారో దేనికి ఇది? ఆల్రెడీ చాలా దేశాల్లో, కొన్ని దేశాల్లో బైబిల్ కూడా బ్యాన్ చేశారు. అమెరికా లాంటి దేశాల్లో చిన్నపిల్లలు అయితే బైబిల్ కూడా చదవరు. తెలుసుకోండి అంటే ఎందుకు చదవనరు? ఎందుకు ఆ సంగతి మాట్లాడడం? ఆ సంగతి అంత అవసరం కూడా కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నారా, ఆ మర్మం చెప్తున్నారు. ఆ పువ్వుల విషయంలో చెప్పేటప్పుడు కింద చాలా మంది ఆడపడుచులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంకేం పెట్టుకోలేదండి. పువ్వులు ఎవరు పెట్టుకుని రారండి అయ్య గారు మీ చర్చికి? దేనికండి ఇవన్నీ? ఎవరు పువ్వులు పెట్టుకోలేని వాళ్ళకే మీరు ప్రసంగం చేస్తారా? పువ్వులు అంటే అస్సలు ముట్టుకోలేని వాళ్ళు ఇంట్లోకే మీరు వెళ్తారా? ఎందుకండి అయ్య గారు అలాగా? వాళ్ళ దగ్గర అన్ని మాటలు ఏకంగా ఎంతో అలా మిమ్మల్ని తిడుతుంటే ఆ సహోదరి గాని లేకపోతే ఇతర ఇంకా కొంతమంది ఉన్నారు. చాలా ఆనందం వేసింది కదా నీకు? నాకు తెలిసి నీకైతే చాలా ఆనందం వేసిందమ్మా కీర్తనమ్మా.
వాళ్ళు తిడుతుంటే తట్టుకోలేక వీడియో చేశారు. తప్ప కింద ఒక సహోదరి గారు కామెంట్ పెట్టారమ్మా తట్టుకోలేక వాళ్ళ గురించి చేశాను కాదు, వాళ్ళ వంకెట్టి ఈ బుద్ధి తక్కువ ఏదోకి బుద్ధి లేని ఏదో బుద్ధి చెప్పనాక నువ్వు వీడియో చేసావమ్మా. తప్పులు నువ్వు ఒక్కదాని అమ్మా, నిజంగా ఎవరు ఇప్పుడు స్పందించలేదు. హ్యాట్సప్ తల్లి, నీ మళ్ళీ ఏగైనా హ్యాట్సప్. పెట్టుకుంటే తప్పు కదమ్మా. పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు అని అంటున్నారు. పాస్టర్ గారు అంటే నేను అసలు ఏంటి సహోదరి ఎట్లా చెప్పారు, నేను మాట్లాడలేదు, తర్వాత ఎవరు మాట్లాడింది నేను చూడలేదే అనుకున్నాను నేను. ఇంతకీ ఈ సంగతి అనమాట. పాపం ఆ సహోదరి ఎంతో బాధతో, ఎంతో మంచి ఆమె విగ్రహారాధికురాలు, చక్కని రీతిలో వారి యొక్క సంప్రదాయంలో వెళ్తూ ఉంటారు. ఆ సహోదరి చాలా మంచి సహోదరి. ఇదండి ఈ విధంగా పాస్టర్లు అయితే మాత్రం, అంటే నేను అందరినీ ఉద్దేశించి అంటలేదు, ఇటువంటి నీచమైన పాస్టర్ల గురించి మాట్లాడేది. కాబట్టి హిందూ బంధువులు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. మత మార్పిడి మాఫియాల్ని తిప్పు కొట్టండి, తరిమి కొట్టండి. హిందువులు ఇంటి దగ్గరికి వచ్చి బహిరంగ ప్లేసుల్లో కానీ, పబ్లిక్ ప్లేసుల్లో కానీ, హాస్పిటల్లో కానీ ఎవరన్నా మత ప్రచారం చేస్తే మీరే మా రాముని పూజించండి, కృష్ణుని పూజించుకొని శివాలయం కలండి. ఇలా బెగ్గర్లాగా మతోన్మాదుల్లాగా మీరు ఇళ్ళంకా కొంపలంతా తిరక్కండి, హిందువులుగా మారండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి తరిమి కొట్టండి. ఓకేనండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.